తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. కేసీఆర్ జాతిపిత అయితే రేవంత్ బూతుపిత అని ధ్వజమెత్తారు. హామీల అమలుపై అడిగితే కాంగ్రెస్ నుంచి సమాధానం లేదన్నారు. రేవంత్ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్కతోక వంకరే అన్నారు. తెలంగాణను రేవంత్ సర్వనాశనం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే నీ లాగులో తొండలు దొరకొడతా అంటాడు. అరే అక్క చెల్లెలకు 2500 ఎప్పుడు ఇస్తావురా భయ్ అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఇవి తప్ప ఏమన్నా మంచిగా మాట్లాడే ముచ్చట ఉన్నదా? మొన్నేందో హార్వర్డ్ పోయి వచ్చిండట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టిరు కదా. తెలంగాణ కోసం మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చిన అసలు అది వచ్చబెట్టుకే నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతుపిత. వీడు బూతులు తప్ప ఏమన్నా అవనికి. అదే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇగో నేను 4000 పింఛన్ రేపటికెళ్ళి ఇస్తున్నా అని చెప్పాలి. లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద 2500 ఇస్తా అన్నా ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి. గది చెప్పాడు. అదేం మాట్లాడాడు? మాట్లాడితే బూతులే బూతులే బూతులు, తిట్టుడే తిట్టుడు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చేయి గుర్తుకోటేయమంటుందమ్మా. రూపాయి పని చేసిందా అని అడుగుతున్నా. ఒక్క రూపాయి పని, ఒక తట్టెడు మట్టన్న 2.5 ఏళ్ల కాంగ్రెస్ వాళ్ళు గజ్వేలో చేసిండ్రా? చేస్తే ఆడ చేసిందో చూపిది. కేసీఆర్ చేసిన పనులే. మా ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ మంచిగా 2 అంతస్తులు స్లాబ్ పడ్డది. ఇంత సున్నమేస్తే దాన్ని చాలు చేయొచ్చు. మీ ముఖానికి 2.5 ఏళ్ల సున్నమే శాతనైతలేదు మీకు. 2.5 ఏళ్ల నుంచి ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ ఆగబెట్టి పెట్టిరు దరిద్రులు. ఇంకా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగుతారు? నేను అంటున్నా, ఏంది మీరు చేసిన రూపాయి పనేమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. బతుకమ్మ చీరలు ఎగ్గొట్టుడు, రైతు బంద్ ఎగ్గొట్టుడు, రైతు బీమా ఎగ్గొట్టుడు, లేకపోతే మా కేసీఆర్ కిట్ ఎగ్గొట్టుడు, గొర్రెలు బంధు పెట్టుడు, మా మైనారిటీ బంధు పెట్టిండ్రు, మా దళిత బంధు పెట్టిండ్రు, మా బీసీ బంధు పెట్టిండ్రు. అప్పుడేం చెప్పిండ్రు? దళిత బంధు కేసీఆర్ 10 లక్షలే ఇస్తుండు, మేమైతే 12 ఇస్తామన్నారు. 12 లేదు 10 లేదు. ఒక్కనికన్నా ఇచ్చిరా? అన్ని జూటా మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి మోసం చేసింది. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. ఇది 3వది. మేము ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇస్తాం, మాకే అబ్జెక్షన్ లేదు. ఎగ్గొట్టిన 2 రైతు బంధులు ఇప్పటి రైతు బంధు వెంటనే వేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డ 11వ తారీఖులోగా రైతు బంధు వేయలేదనుకో నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను చింతగట్టరు మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అరే నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నదే? కేసీఆర్ ఉండగా ఆటోని చెప్తే ఇంటికాడ బాయికాడ 4 సంచులు వేసిపోవు. ఇప్పుడు లైన్ లో పొద్దుగాల పోయి నిలబట్ట కూడా ఒక్క సంచి దొరుకుతుందా చెల్లె? ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేని దద్దమ్మ ఈ శాతగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ ని పట్టుకొని బూతులు తిడతాడు. నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి రైతు బంధు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి పండిన వడ్లు కొనే తెలివి లేదు నీకు. చాలా దద్దమ్మ కేసీఆర్ ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిడతా ఉన్నాడు. అరే పనిలో పోటీవాడు, నీకు తెలివి ఉంటే, నువ్వు మొగోనివైతే, నీకు దమ్ముంటే కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి ముఖానికి